ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద కలియుగాన వైకుంఠము చూడగలండి వెలసినాడు వెంకటపతి వేదం రండి కలియుగాన వైకుంఠము చూడగలండి వెలసినాడు వెంకటపతి వేదమే రండి కలియుగాన వైకుంఠము అందరిని కవర్ చేస్తా గోవింద అష్టాదళ పాద పద్మ ఆరాధనము కష్టాలను కడగండ్లను చేయు దూరము గోవింద అష్టాదళ పాద పద్మ ఆరాధనము కష్టాలను కడగండ్లను చేయు దూరము విశేష పూజలో ఉన్నవి శక్తి సారము దీపాల సేవ వెలుగు తీరము కలియుగాన వైకుంఠం చూడగరండి వెలసినాడు వెంకటపతి వేదమే రండి కలియుగాన వైకుంఠం నిజపాద దర్శనము నిత్యమానందము గోవింద 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 బాగున్నారా తెలుసా ఎన్నెన్నో జన్మలకు అదే ముక్తి మార్గము కలియుగాన వైకుంఠం చూడగరండి వెలసినాడు అయ్యప్ప దేవుడు వేదమే రండి స్వామి కలియుగాన వైకుంఠం చూడగరండి ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు కాదు ఐదైదు కొండలపై వెలసినాడు దేవుడు గోవింద 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 ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు కాదు ఏడేడు కొండలపై వెలసినాడు దేవుడు నిత్య కళ్యాణాల భస్మ తోరణములతో వెలసినాడు వెంకన్న వేల వేల నామాలు కలియుగాన వైకుంఠం చూడగరండి వెలసినాడు వెంకటపతి వేగమే రండి కలియుగాన వైకుంఠం కరెక్ట్ లా ఉంది ఎవరు తీయట్లే సరిగా నువ్వు ఏమండి అయ్యా హెర్బల్ గారు అయ్యా ఒకళ్ళ ఐడి ఒకరికి వేసి నువ్వు ఫోటోలు ఆయన పెద్ద
నేను కాదు పెద్ద ఆయన వేసింది. ఇదిగో ఆయన వేసింది. స్వామి ఆకులకి యాపల్ ఇచ్చే మనం అక్కడ కింద హ్యాంపర్లు ఇస్తున్నారు కదా, హ్యాంపర్లతో పాటు డేటా తీసుకొని ఇచ్చే మనం మొదలుపెట్టాం. ఇంటికి ఒకసారి చెలడి చేయాలి గిఫ్ట్ హ్యాంపర్లు कृष्ण भगवान की जय।
స్వామి ఓకే స్వామి సమస్త రక్షక భగవానే జ్యోతి స్వరూపనే 6:45 నిమిషాలకు స్వామివారి దివ్య రూప జ్యోతి దర్శనం 6:45 నిమిషాలకు మొదలవుతుందండి. దయచేసి ప్రతి ఒక్క స్వామి కూడా ఆ జ్యోతి దర్శనం చూసి స్వామివారి కృపల పాత్ర వారు కోరుకుంటున్నాం. 6:45 నిమిషాలకు స్వామివారి దివ్య జ్యోతి రూపం మొదలవుతుంది. 6:45 నిమిషాలు ప్రతి ఒక్కరు కూడా స్వామివారి దివ్య దర్శనం కోసం చేస్తూ ఉండాలి. స్వామి శరణం, స్వామియే శరణమయ్యప్ప. స్వామివారికి ఎదురుగా ఉన్న ఆ గుడి మీద జ్యోతి దర్శనం ఉంటుందండి కొండ మీద. ఒక్కసారి అందరూ కూడా 6:45 నిమిషాలకి ఆ కొండ వైపు ఎదురుగా చూడాలి. స్వామివారి దివ్య రూపం 3 సార్లు కనిపిస్తుందండి. దయచేసి అందరూ కూడా స్వామివారి దివ్య జ్యోతి రూపం అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉండాలి. స్వామి శరణం, స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణం చెప్పండి. స్వామి భగవానే స్వామి శరణాలు చెప్తూ ఉండాలండి. స్వామి శరణం, అయ్యప్ప శరణం, అయ్యప్ప శరణం, భగవాన్ శరణం, భగవతి శరణం, భగవానే, భగవతే, ఈశ్వరే, అయ్యప్ప, 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 ప్రాంగణంలో వాళ్ళందరూ కూడా స్వామివారి శరణాలు చెప్పాలండి. స్వామివారి శరణాలు చెప్తూ స్వామివారి దివ్య అందరూ కూడా నాతో పాటు అందరూ కూడా స్వామివారి శరణాలు చెప్పాలి. తప్పదు ఆమె. సరే స్వామి, మీరు ఒక 2 నిమిషాలు స్వామి స్వామి ఒక 5 నిమిషాలు ఎవరు మాట్లాడద్దు. స్వామి మీరే ఎవరు కూడా మాట్లాడద్దు. బ్రాస్లెట్ పడిపోయింది. దయచేసి ఈ అపవాదు స్వామికి వస్తుంది, మనకు కాదు. ఆ బ్రాస్లెట్ తీసుకొచ్చి మా పంతులు గారి దగ్గర ఇవ్వండి కంపల్సరీ. లేదంటే ఇక్కడ గుడికి వస్తే మా బ్రాస్లెట్ పోయిందని అందరూ చెబుతారు. స్వామి శరణం అయ్యప్ప, స్వామి శరణం. గమనించాలి ప్రతి ఒక్కరు. ఒరికిన స్వామి కంపల్సరీగా ఇవ్వండి. లేదంటే మీకు ఏదో ఒక రకంగా స్వామి శరణం అయ్యప్ప, స్వామి శరణం. ఇవ్వకపోతే స్వామి ముందు వస్తాడు. గ్యారెంటీ ఇస్తున్నాను నేను దీంట్లో 100% స్వామి శరణం అయ్యప్ప, స్వామి శరణం.
స్వామి శరణం. పాటలు కూడా ఆపేయండి, పావు గంట. ఏ వద్దు, సైలెంట్ గా కూర్చోండి, ఎవరు మాట్లాడద్దు. స్వామి శరణం అయ్యప్ప. స్వామి శరణం. ఏది వద్దు స్వామి. తీస్తారు లైటింగ్ పడుతుంది చేస్తారు లైట్లు కింద లైట్లు ఫోన్ చేసి తీపిచ్చేయండి. కింద లైట్లు తీపిస్తే కాస్త బాగుంటుంది. కింద లైట్లు తీపిచ్చేయండి. ఏ మొత్తం కళలో ఫోన్ చేస్తే ఎన్ని ఎదిగించోడు ఎక్కడ కరెక్ట్గా స్పాట్ చెప్పండి. అదేగా అదేగా మీరు కనపడలేదు కనపడలేదు సార్. ఇది లైటింగ్ మొత్తం లైటింగ్ అంతగానే ఫుటేజ్ రాదని కనబడుతుంది. ఫోకస్ ఈ తీసేస్తే మత్తి పోద్ది అసలు. లైట్ తీసేస్తే ఎదర ఫోన్ చేసి తీపిచ్చచ్చు కదా స్వామి. బాగానే ఉన్నారు స్వామి శరణం. లైట్ కట్టే ఉంటుంది. మన ధర్మశాస్త్రం మన గుడి ఛానల్ మంది. స్వామి శరణం స్వామి. ఇంకా 2 నిమిషాల్లో మనకి జ్యోతి దర్శనం జరుగుతుంది. మీ స్వాములందరూ కంపల్సరిగా సైలెంట్గా ఉండాలి స్వామి. అరవద్దు. ఒకసారి కనపడిన తర్వాత మనం అరవచ్చు, ముందు అరవద్దు. ముందు అరిస్తే పక్కన స్వామికి డిస్టర్బెన్స్ ఉంటుంది. లైన్లో ఉంటాం. స్వామి శరణం. జ్యోతి కనపడి ఈ లైట్లు తీసి ఎటు తీసి కాదు సాక్షాత్సం మనం శబరిమల వెళ్ళినా కానీ ఇంత ఫ్రీగా చూడలేము స్వామి. మనం ఈ దర్శనం ఇంత బాగా జరగడానికి కారణం మా గురుస్వామి గారు చాలా అద్భుతంగా ఎంతో ప్రయాసపడి స్వామి మా పైకి వెళ్ళి మనకి ఈ అవకాశం కల్పించాడు. స్వామి శరణం అయ్యప్ప. స్వామి శరణం. అందరూ చూడండి, చూసి ధరించండి స్వామి. స్వామి శరణం అయ్యప్ప. అక్కడ విసారి ఇక్కడ ఏదో షార్ట్ ధర్మశాస్త్ర ఐసాం టెంపుల్ చెక్కంపల్లి. ఐసాం టెంపుల్ చెక్కంపల్లి. ఎదుగు స్వామి గుడి పక్కన ఉత్తర నక్షత్రం కనపడుతుంది. స్వామి శరణం. ఎదురుగా చూడండి స్వామి. కటింగ్ దగ్గర అండి. వీడియో మాత్రం బాగా చేయండి స్వామి. వీడియో బాగా రావాలి. శ్రీనివాసం ఎక్కడున్నా సరే గురుస్వామి లైటింగ్ ఎదురు పడుతుంది స్వామి. పైన ఎక్కడ కనిపించదు, బ్రహ్మాండంగా ఉంటుంది. చూడండి. అందరూ కనపడుతుంది. దాని గురించి ఆలోచించాలి. బ్రహ్మాండంగా ఉంటుంది.
పక్కరండి నాకు సైడ్ ఇచ్చి కూర్చోదు అమ్మా కనపడుతుంది వెనకాలమ్మా ఎక్కడ లేదు నాకు కనపడలేదు పెట్టా ఓకే తీస్తే బాగుంటుంది ఫోన్ చేయొచ్చు కదండి అందరికీ గర్వపరిచింది స్వామి. స్వామి మహిమ ఎంత ఉందంటే మీకు దాన్ని అనుభవిస్తే కానీ తెలిసింది స్వామి. స్వామి శరణం అయ్యప్ప. స్వామి శరణం, స్వామి శరణం, స్వామి శరణం. ఎవరు బయటికి వెళ్ళిన ప్రతి ఒక్క స్వామికి తీర్థ ప్రసాదాలు ఉన్నాయి. అలాగే స్వామిని కూడా ఒకసారి చూడండి. అలంకారం చేశాం స్వామి. ఆలయ అలంకారం జరిగింది స్వామిని. కొట్టుకోవద్దు స్వామి, నిదానంగా రండి, కంగారే లేదు. ఎంతో మంది ఉన్నాను. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణం, స్వామి శరణం, స్వామి శరణం. స్వామి ప్రతి ఒక్క స్వామికి తీర్థ ప్రసాదాలు ఏర్పాటు చేశాం స్వామి. ఒక లైన్ లో మెయింటైన్ చేయండి స్వామి. ఎవరు పరిస్థితి భగవాన్
మరి ఎవరో తండేసేస్తాం ఆల్రెడీ, మీరు లేరు అక్కడ. తండేస్తే నేను వచ్చా. కంటనే స్వామి
సోమశరణ స్వామి స్వామి ఇక్కడికి వచ్చి మన దేవాలయం దగ్గరికి వచ్చి ఒక స్వామి ఇబ్బంది పడతాయంటాం మనందరికీ అమ్మదేవిగా ఉంటుంది. దొరికిన స్వామి కంపల్సరిగా మా స్వామి తీసుకొచ్చి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. స్వామి శరణమయ్యప్ప ఇచ్చే స్వామి పాటికి ఇచ్చేసేవాడు. ఇకపోతే స్వామి ఆ భద్రుల గారి దగ్గర పోల దగ్గర కట్టండి. మీరు ఇంటికి ఇష్టం లేకపోతే తర్వాత తీసుకుంటాం మేము. స్వామి శరణం, స్వామి శరణమయ్యప్ప. ఇక్కడ విచ్చేసిన భక్త మహాశయులందరికీ మా ఆలయ కమిటీ తరఫున ప్రతి ఒక్క స్వామికి ప్రతి ఒక్క మాతకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. స్వామి ఈ యొక్క కార్యక్రమం ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఇంకా ఎవరికి డెవలప్ చేసుకుంటూ వెళ్ళే విధంగా ప్లాన్ చేస్తున్నాం. స్వామి మీ అందరూ సహాయ సహకారం ఉంటే ఎటువంటి కార్యక్రమం అయినా ఎంత ఈజీగా చేయొచ్చు అంటే అంత ఈజీగా చేయొచ్చు. మీరు చేసే పనుల్లో ఒకటే, కంపల్సరీగా 5 రండి, పూలాభిషేకం చేయండి, తర్వాత జ్యోతి దర్శనం చేసుకోండి. స్వామి కృప పాత్రులు కాండి. స్వామి స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణం, స్వామి శరణం, స్వామి శరణం. దర్శనం స్వామి అయ్యా దర్శనం, బంగారు పైన అయ్యా దర్శనం, అయ్యా దర్శనం స్వామి అయ్యా దర్శనం, బంగారు కొండ పైన అయ్యా దర్శనం, రాయి రత్నాలు అడవి ఉల్లా మాటలు అలాసి ఉల్లా రత్నానికే మేము వచ్చేవామయ్యా. రాయి రత్నాలు అడవి ఉల్లా మాటలు అలాసి ఉల్లా రత్నానికే మేము అందరం మన కవర్ చేయబోతూ ఉండలేము. కవర్ చేయాలి మొత్తం. మనమే ఎవరు తీయట్లేదు సరిగా, మన వల్లే అవుతుంది. ఆమె లైట్ లేదండి. స్వామి సుప్పు సామలేరు, స్వామి స్వామి సుప్పు సామలేరు, స్వామి సుప్పు సామలేరు, స్వామి సుప్పు సామలేరు నమ్మనాగా స్వామి.
లేదురా ఏం పెడుతున్నారు అని చూస్తున్నా. ఓకే అన్నమయ్యప్ప ఓకే 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 అందరూ రికార్డ్ అయిపోతున్నారు. నెక్స్ట్ ఇయర్ రాకపోతే ఇంటికి వచ్చేస్తా, ఇంటికి వచ్చేస్తా, వంట వేసుకొచ్చేస్తా. బాబాయ్ సూపర్. ఏది మైక్ ఏది అయిపోయింది. అవునా ఓకే ఓకే చెప్పండి, అందరికి చెప్పండి వెళ్ళిపోకుండా. స్వామి జ్యోతి దర్శనం బాగైంది స్వామి, సినిమా రివ్యూ లాగా బాగైందా? ఆగి చెప్పాలి అమ్మా, ఎలా ఉందమ్మా? సూపర్ గా ఉందండి. ఎలా ఉంది? చాలా బాగుంది. అవునా? నువ్వు వీడియో తీస్తావు, ఈ జక్కంపూడి భజనలు కానీ
మొత్తం గుడి కానీ స్వామి. మొత్తం నీ పరం అయిపోయింది. స్వామి ఏంటి? నువ్వు నెంబర్ 1 గా చెప్తున్నావు. స్వామి ఎట్లా స్వామి? మరి మీ వల్లే ఫేమస్ అయింది గుడి అంతా. నిజంగా బాగా భజన కానీ చాలా ఉత్సాహంగా చెప్తున్నావు. ఊళ్ళో వెళ్తే చెప్పకూడదండి. ఆడవాళ్ళ కోరిక తీరింది శబరిమల జ్యోతి. శబరిమల ఎక్కడైనా జ్యోతి దర్శనం కోరిక తీరింది. ఆడవాళ్ళ కోరిక తీరింది. సూపర్ స్వామి, సూపర్. ఈ శరణాలు మటుకు చాలా బాగా చెప్తున్నారు. అసలు ఎంత చక్కగా చెప్తున్నారు శరణాలు. అసలు మీరు చెప్తుంటే అందరూ ఎమోషన్లో కలిపి మేము కూడా చెప్తున్నాం మీతో పాటు. స్వామి స్వామి రే స్వామి. థ్యాంక్ యూ స్వామి. ఊళ్ళో వాళ్ళ దగ్గర ఏమైనా ఊళ్ళో వాళ్ళు చెప్పింటారో అది కూడా చూడాలి. ఊళ్ళో చెప్పండి అండి. అమ్మా తల్లి జ్యోతిర్కి ఎలా అయిందమ్మా చెప్పాలి మీరు. బాగైందా? శబరిమల ఎలా అయితే చూడండి, లోటు తీరిందా? తీరిందా? నిజం కనిపించిందా? బాగైందా? సో సూపర్ ఎక్స్పీరియన్స్. సూపర్, ఎక్కడ ప్లేస్ చెప్పండి అమ్మా, నీకెలా ఉంది? చాలా బాగా బాగా దర్శనం జరిగిందా? చూసావా జ్యోతిని? ఎక్కడ గ్రామం పేరు చెప్పండి. ఏ ఊరా చెప్పాలి? ఇక్కడ జక్కంపూడి, విజయవాడ దగ్గర 2 కిలోమీటర్లు. నాకు తెలీదు. 6 కిలోమీటర్లు. బాగా వచ్చారా? ఈ వయసులో వచ్చామా అమ్మా? థ్యాంక్ యూ. నువ్వు అసలు కేక ఉండి ఒక నిమిషం. ఈ వయసులో నువ్వు వచ్చావు, సూపర్, మామూలు కాదు. అవునా? వచ్చారా? ఓకే ఓకే. స్వామి కనిపించారా? అయితే సూపర్. బాగైందా? ఓకే స్వామి, స్వామి చంద్ర. ఓకేనమ్మా స్వామి. జ్యోతి దర్శనం అయింది స్వామి, చెప్పాలి. అయ్యప్ప దయ వల్ల చాలా హ్యాపీ జరిగింది. కుంచినపల్లి చెప్పండి స్వామి, ఎలా అయింది? 3 సంవత్సరాలు వస్తున్నాను. 3 సంవత్సరాలు వస్తున్నాను అయ్యగారి దగ్గరికి. 3 ఏళ్ళు వస్తున్నారు. చాలా మంచి జరిగింది. ఈ సంవత్సరం ఎలా జరిగింది? చాలా హ్యాపీగా ఉంది. బాగా జరిగిందా? స్వామి కనిపించారా? బాగా కనిపించారు. స్వామి గురించి చెప్పండి, మీకు ఎలా ఉంది? బాగుంది, ఆనందంగా ఉంది. బాగా జరిగిందా? శబరిమల చూసినట్టుందా? అంతే. అంతేనా? పేరు చెప్పండి, మన గుడి పేరు. జక్కంపూడి ధర్మశాస్త్ర ఆలయం. ఆలయం ఎక్కడ? విజయవాడకి ఎన్ని కిలోమీటర్లు? 10 కిలోమీటర్లు. 8 కిలోమీటర్లు. 8. మా ఇల్లు ఎక్కడేదా? ఇక్కడ చెప్పండి స్వామి. ప్రభు 8 కిలోమీటర్లు. 8 కిలోమీటర్లు. ఓకే. ప్రతి సంవత్సరం మకర జ్యోతి రోజు జరుగుతుంది. ఓకే సాంచాన స్వామి. అమ్మా ఎలా జరిగిందమ్మా దర్శనం? బాగా జరిగిందా? ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఫస్ట్ టైం బాగా చూసాము. ఫస్ట్ టైం జరిగిందా? శబరిమల చూసినట్టుందా? బాగా జరిగింది. అయితే మన ఊరి పేరు చెప్పండి. మన ఊరి పేరు చెప్పండి. మా ఊరైతే వెలగలేరు. ఈ ఊరు జక్కంపూడి అయ్యప్ప స్వామి టెంపుల్. శబరిమల చూసినట్టుందా? చూసినట్టు. ఓకే సాంచాన స్వామి. స్వామి గురుస్వామి ఎలా ఉంది దర్శనం? శరణమయ్యప్ప. శబరిగిరి వెళ్ళకపోయినా ఇక్కడే జ్యోతి దర్శనం అయ్యింది స్వామి. చాలా సంతోషంగా ఉంది స్వామి. చాలా సంతోషంగా ఉంది. చాలా చాలా సంతోషంగా. శబరిమల చూసినట్టుందా? ఇంకా బాగుందా? చాలా బాగుంది. చాలా బ్రహ్మాండంగా చూశారు. అవునా? మీ కోరిక తీరిందమ్మా? ఎందుకంటే ఆడస్వాములకి అక్కడికి వెళ్ళడానికి లేదు కదా. మీరు ఇక్కడ లైవ్ లో చూసారు. కెమెరా చూసాము. బాగా జరిగింది. అయితే బాగా జరిగింది. ఓకే అమ్మా, మన ఊరి పేరు చెప్పండి. జక్కంపూడి ఐస్వామి టెంపుల్. తల్లి మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎలగలేరు నుంచి. వయసులో వచ్చారు. చాలా థ్యాంక్స్ అమ్మా. ఎలా జరిగింది జ్యోతి దర్శనం? బాగా జరిగిందా? చెప్పండి. చూసారా? జ్యోతి దర్శనం చూసారా? అమ్మా ఉండండి. చెప్పండి అండి. ఎందుకు చెప్పదు? చెప్పాలి. పక్క నుంచి చెప్పండి. చెప్పదు నించోండి. చెప్పండి అమ్మా. తెలుసు నాకు. వెలగలేరు వచ్చి నన్ను పట్టుకున్నారు. అవును, ఎలగలేరు వచ్చామన్నా. పడితే డొనేషన్ ఇస్తా అన్నారు. గుడికి ఫోన్ చేయండి, ఇవ్వండి అన్న. చెప్పమ్మా. చెప్పమ్మా. బాగా జరిగిందా? హ్యాపీ. అయ్యప్ప కనపడ్డా? శబరిమల వెళ్ళారు ఎప్పుడైనా? వెళ్ళారా? అక్కడ ఇక్కడ ఎలా ఉంది? 30 సంవత్సరాల క్రితం వెళ్ళొచ్చా. 30 సంవత్సరాల క్రితం వెళ్ళొచ్చారా? మరి ఎక్కడికి అక్కడ తేడా ఉందా? సేమ్ ఉందా? బాగానే ఉంది. బాగుందా? మన అయ్యప్ప స్వామి ఇక్కడ హ్యాపీ చూసుకోవచ్చా? 10 సంవత్సరాలకు వచ్చి చూసాం. అవునా? హ్యాపీ కదా? హ్యాపీ. ఓకే, మీ పిల్లలందరూ చెప్పండి, ఊరి వాళ్ళందరూ చెప్పండి. ఓకే, వచ్చినందుకు ధన్యవాదాలు అమ్మా. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. అమ్మా ఎలా ఉందమ్మా? బాగుందండి. ఏం చూసారు? జ్యోతి చూసారా? శబరిమల వెళ్ళారు ఇంత ముందు? మరి ఇక్కడ ఎలా ఉంది? ఇక్కడ బాగుంది, అక్కడ బాగుంది. సేమ్ అలాగే ఉందా? అయ్యప్ప కనిపించారా? బాగుంది. కడుపు నిండిందా? హ్యాపీయా? ప్రసాదం తీసుకున్నారా? మళ్ళీ వస్తా ఉండాలి. ఇక్కడే మాది నైనవరం. ప్రతి సంవత్సరం వస్తారా? ఈ సంవత్సరం వచ్చారా? వస్తారా? మాలేసుకుంటారు. అవునా? మన ఈ గుడి అడ్రస్ చెప్పండి. నైనవరం. ఇది మన గుడి అడ్రస్. జక్కంపూడి ఐస్వామి గుడి. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. స్వామి దర్శనం చేస్తున్నారా? ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది.
జ్యోతి దర్శనం అయిందా? అయిపోయింది. శబరిమల వెళ్ళారు ఇంత ముందు? వెళ్ళొచ్చా? ఏంటి అక్కడికి ఇక్కడ తేడా ఉందా లేదా సేమ్ ఉందా? సేమ్ టు సేమ్. ఓకే 15 సార్లు అంటే 20 సార్లు వెళ్ళా చెప్పండి. మాల్లో 15 సార్లు, సివిల్ గా 5 సార్లు. బాగా చూసారా? బాగానే చూసాం. సేమ్ టు సేమ్ ఉందా? సేమ్ టు సేమ్. మన సాములు చెప్పండి మన ప్రేక్షకులకి. 100%. 100% ప్రేక్షకులు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవచ్చా? ఓకే, దర్శనం చేసుకోవచ్చా? బ్రహ్మాండంగా. ఓకే, ఏ ఊరు పేరు చెప్పండి? ఈ ఊరు కొత్తూరు తాడేపల్లి, విజయవాడ ఊర్ల మండలం. ఇక్కడ ఇది మన ఊరు. దర్శనం అయ్యప్ప స్వామి దర్శనం ఎక్కడైంది? జక్కంపూడి. విజయవాడకి ఎన్ని కిలోమీటర్లు? విజయవాడకి 8 కిలోమీటర్లు. 8 కిలోమీటర్లు. ఓకే, లైట్ తీస్తే కనబట్ల అందుకని. ఓకే అయితే సాంశరణం అయ్యప్ప స్వామి మంచి అవకాశం చూసే అవకాశం ఇచ్చారు. ఓకే స్వామి చెప్పండి. ఇంతకుముందు ఎక్కడ చూసారు దర్శనం? చూడలేదు సార్, ఇదే నా ఫస్ట్ టైం. ఎలా ఉంది? శబరిమల చూసినట్టు బాగా జరిగిందా? మన ఊరి పేరు చెప్పండి. ఎక్కడ విజయవాడలో బాగా జక్కంపూడిలో అయ్యప్ప స్వామి గుడిలో బాగా మీ మొఖమే తెలుస్తుంది మీరు చాలా హ్యాపీగా ఉన్నారని. అమ్మా రండి యూత్ కూడా మాట్లాడాలి. మన అయ్యప్ప స్వామి టెంపుల్ ఛానల్ మాట్లాడండి అమ్మా. ఎలా ఉందమ్మా దర్శనం చేసుకున్నారు? జ్యోతి దర్శనం అయిందా? ఎలా జరిగింది? బాగా ఓకే, శబరిమల వెళ్ళారు ఇంత ముందే వెళ్ళలేదా? మీరు వయసులో వెళ్ళలేండి, పెద్దవాళ్ళు వెళ్తారు. ఓకే సూపర్ అమ్మా, సూపర్, థ్యాంక్ యూ. స్వామి చూసారు దర్శనం ఎలా అయింది? కంటిన్యూ మాట్లాడాలి బాబు. బాగుంది స్వామి. బాగా జరిగిందా? శబరిమల వెళ్ళారు ఇంత ముందు? వెళ్ళాం. ఇక్కడ ఎలా ఉంది? ఇక్కడే బాగుంది స్వామి. అలా ఉంది, ఇక్కడ కూడా బాగుంది అనాలి. బాగుంది రెండు కలిపి. మన ఏరియా పేరు చెప్పండి, ఎక్కడ చూసారు మీరు? జక్కంపూడి. సూపర్. స్వామి మీరు చూసారా దర్శనం? తప్పలేదమ్మా, చెప్పండి అమ్మా. గట్టి మాట్లాడండి. జ్యోతి దర్శనం అయింది అంటే శబరిమల మనకి లేడీస్కి వెళ్ళడానికి లేదు కదా, మనకి ఎక్కడికి రావడానికి అవకాశం ఉంది. చూసి బాగా సంతోషించారా? హ్యాపీ అయ్యే అవకాశం. ఓకే డన్. స్వామి శరణమయ్యప్ప. అమ్మా మంది జక్కంపూడి అయ్యప్ప స్వామి టెంపుల్. స్వామి శరణమయ్యప్ప. స్వామి జ్యోతి దర్శనం చాలా చక్కగా జరిగింది స్వామి. ఓకే స్వామి. మాకు చాలా అనుభూతి కలిగింది, గొప్ప అనుభూతి. శబరిమల వెళ్ళి దర్శనం చేసుకున్న వాళ్ళకి ఈ యొక్క జక్కంపూడి రెండవ శబరిమలగా రాను ఎంతో గొప్ప ప్రాముఖ్యత సంతరించుకుందని చెప్పి నేను భావిస్తున్నాను సార్. బాగా జరిగింది స్వామి. చాలా బాగా జరిగింది స్వామి. కల్పించడం మరి గొప్ప అవకాశంగా సూపర్ స్వామి, సూపర్. లేడీస్ కూడా ఫ్యామిలీతో వస్తున్నారు అందరూ. చాలా గొప్పగా ఉంది. ఫ్యామిలీతో వస్తానికి అవకాశం బాగా ఉంది. ముఖ్యంగా మహిళలకు దర్శనం అనేది చాలా గొప్ప విషయం సార్. అవునంటారా? చాలా ఎందుకంటే శబరిమల వెళ్ళి మనం చూడలేం కదా, చూడలేం కాబట్టి మీరు కల్లారు చూస్తున్నారమ్మా. నిజంగా ఈ యొక్క గుడి ధర్మకర్తలకు కానీ నిర్వాహకులకు కానీ పాదాభివందనం చేస్తాం. స్వామి శరణం అయ్యప్పకే స్వామి, మనకేం లేదు. ఎంత భగవంతుడు చేయించుకున్నాడు అంతే స్వామి. స్వామిలో చెప్పండి. స్వామి గ్రూప్ సంస్థ స్వామి, అచ్చం శబరిమలలో చూసినట్టుంది స్వామి. గట్టి చెప్పండి, ఎలా ఉంది? అయ్యప్పని చూసినట్టే ఉంది స్వామి. గట్టి మాట్లాడాలి మీరు. స్వామి సాక్షాత్తు అయ్యప్ప సంగతి స్వామి శబరిమలలో ఎలా చూసామో జ్యోతి దర్శనం. మేము అంత ముందు సంవత్సరం కూడా వచ్చాము స్వామి. 2024లో చూసాము స్వామి. ఓకే, అప్పుడు చూసాము సేమ్ యాజ్ టీజ్ శబరిమలలో ఎలా చూసామో యాజ్ టీజ్ అలాగే ఉంది. గుడి సంస్థ, దేవాలయం సంస్థలు నిజంగా మేనేజ్మెంట్ కవర్ చేశారు కానీ వాళ్ళకి నిజంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను స్వామి. పోయిన సంవత్సరం ఈ సంవత్సరం తేడా ఏమైనా కనిపించిందా స్వామి? చాలా దాకా కనిపించింది స్వామి. ఏం కనిపించింది? పగిమెట్లకి అంత ముందు 2024 వచ్చినప్పుడు పగిమెట్లు నార్మల్ గా ఉన్నాయి. ఇప్పుడైతే బంగారపు పోత వచ్చింది స్వామి. సేమ్ యాజ్ టీజ్ అలాగే ఉంది స్వామి. జనాభా ఏమైనా క్రౌడ్ పెరిగిందా? చాలా పెరిగింది స్వామి. చాలా పెరిగింది. కొంచెం మీరు వచ్చినప్పుడు మామూలుగా ఉందా? నార్మల్ గా అంటే మామూలుగా ఉంది. ఈ రోజు చూస్తే చాలా క్రౌడ్ మాత్రం చాలా పెరుగుంది స్వామి. మీరు హ్యాపీనా స్వామి? చాలా హ్యాపీ స్వామి. ఎంతమంది వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు? మేము కృష్ణలంక నుంచి వచ్చాం స్వామి. విజయవాడ కృష్ణలంక నుంచి వచ్చాం. ఎక్కడ చూసారు? ఇది యాడ్ ఎక్కడ చూసారు? ఇది మేము మాకు 3 years నుంచి తెలిసింది స్వామి. ఫస్ట్ టైం వచ్చాము, లాస్ట్ టైం మేము జ్యోతికి శబరిమల వెళ్ళాం స్వామి. మళ్ళీ మేము పగి పూజకి వెళ్తున్నాం స్వామి ఈ సంవత్సరం. మళ్ళీ జ్యోతి దర్శనం చేసుకుందామని మాకు జక్కంపూడి అని మాకు దగ్గరలో ఉన్నాయని చెప్పని ఇక్కడికి వచ్చాం స్వామి. చాలా ఆనందంగా ఉంది. 10 మంది చెప్పండి మన గుడి గురించి. ప్రతి సంవత్సరం రండి, మీరు వస్తున్నందుకు ధన్యవాదాలు. భర్త బృందం తీసుకొచ్చారు స్వామి. శ్రీను గురుస్వామి గారు, ఒక 50 మంది స్వాములు శివుల్లో వచ్చాం స్వామి కృష్ణలంక నుండి. బాగా దర్శనం జరిగింది కదా స్వామి? హ్యాపీ కదా స్వామి? మీరేమైనా మాట్లాడతారా? స్వామి మీరేమైనా మాట్లాడతారా? ఓకే, సూపర్ స్వామి, సూపర్ స్వామి, సూపర్.
స్వామి మీరు ఏమైనా మాట్లాడతారా? జ్యోతి దర్శనం ఎలా జరిగింది స్వామి? అమ్మా, మీరు పక్క జరగండి. చాలా బ్రహ్మాండంగా జరిగింది. గట్టిగా మాట్లాడాలి. జ్యోతి దర్శనం శబరిమలలో చూసినంత ఆనందంగా ఉంది మాకైతే. ఓకే మేము స్వామి. ఇప్పుడు కాదు, గత 3 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఇక్కడ ప్రతి సంక్రాంతికి మకర జ్యోతి దర్శనం చేసుకుందాం అని చెప్పేసి ఇక్కడికి వస్తున్నాం. స్వామి. స్వామి ఏ శరణం అయ్యప్ప. స్వామి శరణం. స్వామి సాములు గురుసాములు స్వామి జ్యోతి దర్శనం ఎక్కడ తెచ్చారు స్వామి? కృష్ణలంక స్వామి. సో ఎలా ఉంది స్వామి జ్యోతి దర్శనం? చాలా బాగా ఎక్కడ చూసారు మీరు? ఎక్కంపూడి అయ్యప్ప టెంపుల్. ఎలా ఉంది స్వామి? మనం శబరిమల వెళ్ళాం కదా చాలా సార్లు. మాకు అదే ఫీలింగ్ కలిగింది స్వామి. అదే ఫీలింగ్ కలిగింది. బ్రహ్మాండంగా. ఇంకా దగ్గర నుంచి చూసినట్టుంది కదా. చాలా బ్రహ్మాండంగా ఉంది. ఫ్యామిలీతో వచ్చారా మీరు? ఒకళ్ళు వచ్చారా? స్వామి అది చెప్పాలి ముందు. ఇక్కడ మాతలకి బాగా స్పెషల్. ఇక్కడ చాలా ఆనందంగా ఉందండి. బాగా జరిగిందండి జ్యోతి దర్శనం. మాతలు కూడా వచ్చారు ఈ సంవత్సరం. అది ప్రతి సంవత్సరం ఇక్కడ అవకాశం ఏంటంటే మాతలు కూడా రావచ్చు, అంతే కదా. చాలా ఆనందంగా కూడా ఉందండి. శబరిమల వెళ్ళి మనం చూడలేం కాబట్టి ఇక్కడ దగ్గర నుంచి చూసుకోవచ్చు. బాగా జరిగిందా? 2 కాలాలు చూసుకున్నారా? ఇలా చెప్తారమ్మా. బాగా జరిగింది. చెప్పండి స్వామి. చాలా బాగుంది. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామి టెంపుల్ చెక్కంపూడి యూట్యూబ్ దర్శనంకి వచ్చారు. ఎలా ఉంది స్వామి మీ ఎక్స్పీరియన్స్? చాలా బాగుంది. స్వామి చెప్పులు ఇప్పేస్తున్నారు చెప్పడానికి. మీ భక్తి ఎంతో తెలుస్తుంది. చెప్పండి స్వామి. మేము మొన్న లాస్ట్ మంత్ వచ్చాం అన్ఎక్స్పెక్టెడ్ గా. ఓకే. ఎక్కడికి వెళ్దామని వచ్చేసి స్వామి దర్శనంకి వచ్చాం. మళ్ళీ స్వామి చెప్పారు కదా బావగారు ఎవరో చూసారని. బావగారు ఇలా చేశారు అని చెప్పి కూర్చొని జ్యోతి రండి స్వామి మీరు బాగా ఉంటది, మీకు ప్రాబ్లం ఏమన్నా కానీ సాల్వ్ అవుతుంది, అడిగాక మీరు అక్కడ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇక్కడ బాగా చేస్తాము కానీ మీరు దీనికి అంత తోడ్పాటు ఉండాలి. 50 రోజులు భోజనాలు పెడతాం, 5,000 4,000 అయితే అంటే నాకు డేట్ అయిపోయింది. ఫుల్ చూస్తాను నేను. ఫుల్ అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ నుంచి చేద్దామని ఫోన్ నెంబర్ తీసుకెళ్ళా. మిస్ అయిపోయా. మళ్ళీ 14 15 ముందు వచ్చాను నేను. మళ్ళీ మా మిస్సెస్ నేను మా అబ్బాయి అందరూ కలిసి వచ్చారు. చాలా బాగుంది. ఇక్కడే ఇలాగ డెవలప్ చేస్తే మా వంతు కృషి దేవుడికి మేము ఇవ్వడానికి నెక్స్ట్ ఇయర్ నుంచి ట్రై చేస్తాం. మా ఫ్రెండ్స్ మా వాళ్ళందరూ చెప్పి దీని డెవలప్మెంట్ వాటర్ అంతా మన సప్లై ఏం కావాలంటే స్పాన్సర్ చేయాలంటే మేమే చేస్తాం. ఒకసారి వచ్చిన తర్వాత ఏమేమి చూసుకుని మేము కూడా దీనికి ఎంత డెవలప్ అవ్వాలో అంత డెవలప్ మా వంతు మేము కృషి చేయడానికి స్వామికి మేము తోడ్పడి ఉంటాం. ఆయన మాకు తోడ్పడి ఉంటాం. మంచి మనసుకి స్వామి చాలా చూస్తాడు స్వామి. తప్పకుండా మీలాంటి వాళ్ళు చాలా మంది మన చెప్పి నెక్స్ట్ ఇయర్ అన్ని శుభ్రంగా చేయడానికి మేము మా వంతు కృషి చేస్తాం. తప్పకుండా స్వామి. జ్యోతి దర్శనం అయితే హ్యాపీ చాలా జరిగింది. అమ్మ మీ ఫీలింగ్ ఎలాగా? ఎందుకంటే ఇక్కడ లేడీస్ కి ఇక్కడ మన శబరిమల దర్శనం లేదు కాబట్టి ఇక్కడ మన లేడీస్ వచ్చి చూసుకున్నారు. బాగుందమ్మా. ఓకేనమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ స్వామి. అమ్మా స్వామి జ్యోతి దర్శనం చూశారు కదా, ఎలా ఉంది స్వామి? చాలా అద్భుతంగా ఉంది. మీద పక్క నుంచి అమ్మా తల్లి. మరో శబరిగిరి లాగా ఉంది. సూపర్ స్వామి సూపర్. చెప్పండి. మరి ఇంత లోకల్లో మాకు ఇట్లాంటి అదృష్టం చూసే అదృష్టం భాగ్యం కలగడం చాలా సంతోషంగా. మీరు ఎక్కడి నుంచి వచ్చారు స్వామి? వెలగలేరు పక్కనే. మాకు పక్కనే ఉన్న గ్రామంలో కూడా మాకు తెలియదు ఎంత వైభోగం ఇక్కడ ఉంది. అవునా స్వామి సాకి. ఓకే చూసాం, చాలా పరవశించాం. చాలా కల్లారా చూస్తున్నారు జ్యోతి దర్శనం. అమ్మా మీకేంటమ్మా? శబరిమల మేము వెళ్ళలేము, అయినా సరే ఇక్కడ కొట్టి సాక్షాత్తు అయ్యప్ప స్వామి చూడటం మాకు అదృష్టంగా భావిస్తున్నాం. అంతేనమ్మా. పక్కన ఉన్న కూడా ఇప్పుడు తెలియదు, ప్రచారం లేదు. ఈ సంవత్సరం నుంచి ప్రచారం చేస్తున్నాం. అది ఇంకా దైవమానంగా వెలుగుదల్లాలని కోరుకుంటున్నాం. తప్పకుండా స్వామి చరణం స్వామి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్క నిమిషం చెప్పమ్మా. అయ్యప్ప స్వామి గుడి బాగా ఎదగాలి. శబరిమల తర్వాత శబరిమల లాగా ఉండాలి. స్వామి చరణం అమ్మా. ఎలా ఉంది జ్యోతి దర్శనం? ఎలా ఉంది? బాగా ఉంది. ఇదే ఫస్ట్ సారి నేను రావడం. అవునా? మాల్లో వేసారు. ఎన్నిసార్లు మాల ఇది? 3వ సారి. జ్యోతికి వెళ్ళా ఇప్పుడు దాకా? జ్యోతికి వెళ్ళారు ఎప్పుడైనా? జ్యోతికి వెళ్ళాలి. భయపడి వచ్చేసి ఇదే ఫస్ట్ టైం ఇక్కడ రావడం. ఎందుకు అక్కడ భయపడి జనాలు ఎక్కువ ఉంటారు? జనాలు ఇప్పటికే ఉన్నారు. తొక్కేసరికి ఉంది జనం అక్కడ. అవును, అది పెద్దది కదా, మూలస్థానం కదా. మన దర్శనానికి కూడా నేను అంత తొక్కిలో కూడా అయ్యగారిని చూసి వచ్చాను. మరి ఇక్కడ మీరు ఫ్రీగా చేసుకున్నారా దర్శనం? బాగా చేసుకున్నాను. ఇక్కడ చూడండి, నా వైపు ఏలు వైపు చూడండి. ఫ్రీగా చేసుకున్నారా? బాగా చేసుకున్నాను. బాగా అయింది దర్శనం. ఓకేనమ్మా. 10 సంవత్సరాలు రండి, అందరిని తీసుకోనండి, కుటుంబ సభ్యులందరినీ. అందరం వచ్చాము ఇప్పుడు. ఓకే స్వామి. స్వామి చేస్తున్నాం. స్వామి ఎక్కడ చేస్తున్నారు స్వామి? స్వామి జ్యోతి దర్శనం ఎలా జరిగింది? బాగా జరిగింది స్వామి. చాలా అద్భుతంగా, చాలా సూపర్ గా ఉంది స్వామి. ఎలా ఉంది? చూసారా? చాలా బాగుంది స్వామి. ఇక్కడ ఏంటి స్పెషల్ ఏంటి స్వామి? స్పెషల్ అయ్యప్ప స్వామిది చాలా బాగుంటుంది స్వామి. గుడి దగ్గరికి వస్తే ప్రశాంతంగా చాలా ఇదిగా ఉంటుంది. ఎవరు పిలిచారు? స్వామి
అయ్యప్ప స్వామి, నేను కండిస్తామని మాలేసుకున్నాను. సో ఎక్సలెంట్, సూపర్ ఉంది. అసలు జ్యోతిని మిస్ అయిపోయినా అనుకున్నా, కానీ ఇక్కడ జ్యోతి సక్సెస్ఫుల్ గా అయింది. చాలా బాగుంది, పీస్ఫుల్ గా ఉంది. మా వాడికి కూడా హ్యాపీ, మాకు ఫుల్ ఖుషి. ఎక్కడి నుంచి వచ్చారు స్వామి? ఇబ్రహీంపట్నం నుంచి. ఓకే, చాలా బాగుంది. ఎవరు పెట్టిన వీడియో చూసే మేము ఇక్కడ రాకొచ్చాము. ఏ శరణం అయ్యప్ప. అయ్యప్ప దయ స్వామి, మా దేవులే స్వామి. అయ్యప్ప దయ మనకు అవకాశం ఇచ్చాడు. ప్రతి ఒక్కరు కూడా తలా చేసి చాలా బాగుందండి, చాలా ఎక్సలెంట్. సేమ్ టు సేమ్ శబరిమల అది మాట్లాడిస్తామ్మా, కనుక్కుంటారు కేసు, మేము మాట్లాడదాం రికార్డు. స్వామి శబరిమల వెళ్ళొచ్చినట్టు ఉందండి మాకు. అవునా స్వామి, ఫ్యామిలీతో వచ్చారా? చాలా బాగుంది. అమ్మ మీ ఫీలింగ్ ఏంటమ్మా? చాలా బాగుంది. అక్కడికి వెళ్ళకపోయినా ఇక్కడ దర్శనం చేసుకోవాలి. సూపర్ అమ్మా, చాలా సూపర్. బాగుంది. అమ్మా మీరు చూసారా? మేము శబరిమల వెళ్ళలేం కదా, మాకు ఎలా లేదు కాబట్టి ఇక్కడ మాకు దర్శనం అయింది. అది హ్యాపీయా? ప్రతి సంవత్సరం రండి, అందరూ 10 మంది చెప్పండి, మన దేవస్థానం మనం డెవలప్ చేసుకోవాలి స్వామి. సో నేను ఏదైతే మిస్ అయిపోయినా అనుకున్నా ఫ్యామిలీతో, అది ఇక్కడ సక్సెస్ఫుల్ అయింది. ఇన్స్టాగ్రామ్ లో చూసి వచ్చాను. థ్యాంక్ యూ సార్. నాతో పాటు 4 తీసుకొచ్చా. సూపర్ స్వామి, సూపర్. థ్యాంక్ యూ నానా, థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇప్పుడు కామెంట్ ఇస్తుంటాం మంచిగా. తప్పకుండా రండి స్వామి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మాత్రం చాలా సేవ చేస్తున్నారండి. పర్లేదు స్వామి, మీరు చెప్పండి స్వామి. స్వామి శరణం అయ్యప్ప. మన తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా ఈ జ్యోతి దర్శనం అనేది మనకి ఇక్కడ అవకాశం కలిగిందండి. కేరళ తర్వాత కూడాను మన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ ఎక్కడా లేదండి. యావత్ భారత ప్రపంచంలోనే రెండోదండి ఇది మనకి. అక్కడికి వచ్చేటప్పటికి స్త్రీలను ఎవరిని కూడా పైకి రానివ్వరండి, కొద్ది వయసు పెద్దవాళ్ళని మాత్రమే రాణిస్తారు. ఈ యొక్క అవకాశం అందరూ, ముసలా పెద్ద చిన్న పిల్ల అందరూ కూడా రావచ్చండి. ఈ భాగ్యం మన అదృష్టం, మన తెలుగు రాష్ట్రాల వాళ్ళు చేసుకున్న అదృష్టం అండి ఇది. అందరూ కూడా వచ్చి ఈ జ్యోతి దర్శనాన్ని స్వీకరించి ఈ స్వామివారిని కళ్ళారా తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరించండి స్వామి. ప్రతి ఒక్కరు కూడా రావచ్చు స్వామి ఇక్కడికి. వీళ్ళు వాళ్ళు అనేది ఏమి లేదు, జాతి మతం కులం అనేది ఏమి లేదు స్వామి. ప్రతి ఒక్కరు వచ్చి స్వామి శరణమన్న వారికి అందరికీ కూడా స్వామి సొంతం స్వామి. మరి అడ్రస్ చెప్పండి స్వామి. మన గుడి స్వామి శరణమయ్యప్ప విజయవాడకి 10 కిలోమీటర్ల దూరంలో జక్కంపూడి షాబాద్ అండి, విజయవాడ రూరల్ మండలం. ఈ 2 గ్రామాల మధ్యలో ఈ స్వామి ఇక్కడ ఎలుస్తాం చాలా గొప్పతనం అండి. ఈ 2 గ్రామాలు ఎప్పుడో చేసుకున్న పుణ్యం అండి ఇది. ఈ పుణ్యం ఈ విధంగా ఉపయోగపడుతుందండి స్వామి శరణం. ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ స్వామిని దర్శించుకోండి స్వామి. స్వామియే శరణం అయ్యప్ప, స్వామి శరణం. చెప్పండి. ఫస్ట్ పడికి అక్కడే చూశాను, మళ్ళీ 3వ పడి ఇక్కడ, 13వ పడి ఇక్కడ, మళ్ళీ 3వ పడి. ఎలా ఉంది స్వామి డిఫరెన్స్? సేమ్ ఇటు. అప్పుడు కూడా నాకు అక్కడ కూడా 3 మాటలు చూశాను, ఇక్కడ మళ్ళీ 3 మాటలు. సేమ్ టు సేమ్. దేవాలయాలు ఎన్నో నిర్మించారండి, కానీ ఈ విధంగా అక్కడ లేదు. మీకు నేచురల్ గా కొండ ఎదురుకొచ్చింది. మెయిన్ ఏంటంటే స్వామి ఇక్కడ నేచురల్ ఉంది. నేచర్ ఉంది. అవును, టెంపులే అక్కడ నేచురల్ గా టెంపులే మెయిన్. అది ప్రకృతి కూడా అలాగే మనకి సహకరించింది అనమాట. పంబా నది కూడా ఉంది కదా స్వామి ఇక్కడ దగ్గరలో. నెక్స్ట్ ఇయర్ కి మనం చెప్దామా పంబా నది గురించి? భవిష్యత్తులో అది కూడా నిర్మిస్తున్నారు. స్నానాలు కూడా సేమ్. అందరూ శబరిమలలో ఏ విధంగా అయితే దర్శనాలు ఉన్నాయి ఇదే విధంగా ఇక్కడ కూడా పంబా ఉంది, వావర్ స్వామి ఉన్నారు మనకి. గిరి ప్రదక్షిణ ఉంది, కొండ పెద్ద పాదం చేయొచ్చు, పెద్ద పాదం కూడా చేయొచ్చండి మనం. ఓకే, నెక్స్ట్ ఇయర్ అన్ని స్టార్ట్ అయిపోతాయి. మొత్తం అంటే చిన్న శబరిమల పేరేం పెట్టా చెప్పండి. శబరిమల దీనికి శ్రీ ధర్మశాస్త్ర అండి. ఇది శ్రీ ధర్మశాస్త్ర చిన్న శబరిమల అంతేనా? ధర్మశాస్త్ర జక్కంపూడి షాబాద్. ఓకే, సూపర్ స్వామి. ఎన్నిక కలిసినటువంటి స్వామివారు స్వామి ఈ జన్మ ధన్యం చేసుకోండి ఎవరైనా సరే. స్వామి శరణ స్వామి. స్వామి అందరూ వెళ్ళలేరు. అవునవును, శబరిమల దర్శనానికి అందరూ వెళ్ళలేరు కాబట్టి దరిదైన భాగ్యం ఇది. స్వామి సూపర్ స్వామి, సూపర్.